నా పేరు కోరాడ విజయ్ కుమార్. మేము ఈ కేసులో చాలా మలుపులు, ఎన్నో కొత్త కొత్త విషయాలు మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది. అలాగే పెద్దలు కోగటి సత్యం గారు, మా బాబాయ్, ఆయన చెప్పిన విధంగా ఈ కేసుని సిబిసిఐడికి కానీ లేకపోతే సిబిఐకి కానీ ఇన్వెస్టిగేషన్ చేయమని చనిపోయిన రాహుల్ వాళ్ళ నాన్నగారు హైకోర్టులో రిట్ చేయడం జరిగింది. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. మేము ఆయన రిట్ అయ్యకన్నా ముందే మేము వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే సత్యంబాబాయ్ ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఎమ్మెల్యేలతో వాళ్ళతో రిప్రజెంటేషన్లు ఇవ్వటం జరిగింది. కానీ ఆ గవర్నమెంట్లో అప్పుడు ఏమీ జరగల. ఇదంతా సత్యంబాబాయికి చెప్పడానికి కానీ లేకపోతే నేను చెప్పడానికి కానీ గల కారణం ఏంటంటే, ఈరోజు ఉన్న పోలీస్ కమిషనర్ బత్తిన రాజశేఖర్ బాబు గారు ఉన్నారు ఈరోజు కమిషనర్గా. ఆయన టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో కేసుల్ని ఛేదిస్తున్నారు. మేమనేది ఒకటే, ఆ రోజు రాహుల్ మర్డర్ జరిగిన తర్వాత అసలు బత్తిన శ్రీనివాస్ గారితో ఏ మంత్రులు మాట్లాడారు, ఏ ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఏ అధికారులు ఏ ఆఫీసుల నుంచి, సీఎంఓ ఆఫీసుల నుంచి ఎవరెవరు మాట్లాడారు అనేది టెక్నికల్గా కానీ బయటికి తీస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు విజయవాడలో మర్డర్ జరిగింది. విజయవాడలో మర్డర్ కేసుకి ఎక్కడో ఉన్న చిత్తూరు మినిస్టర్ గారు సిపి గారితో అన్నిసార్లు, అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు సిపి గారితో ఇన్నిసార్లు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఆలోచించండి. టెక్నికల్గా ఈరోజు చాలా కొత్త కొత్త విషయాలు పోలీసులు చాకచక్యంగా తెలుసుకుంటున్నారు. అలాగే వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా టెక్నికల్గా ఎన్నో విషయాలు బయటికి తీసి సిబిఐ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కాబట్టి అసలు వాస్తవం అనేది ఏది బయటికి తెలియకుండా రకరకాలుగా మేము బయటకు వచ్చే టయానికి మాకు తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి కొత్త కొత్తగా. ఇతను చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అలాగే వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నాడని, వాళ్ళతో వీళ్ళు కలిపి కంపెనీ అక్కడ పెడుతున్నారని రకరకాల వార్తల్ని మేము తెలుసుకున్నాం. అంటే ఏదో ఊరికి వార్తలు తెలుసుకోవడం కాదు, అది మా దగ్గర రికార్డెడ్గా కూడా మేము సేకరించాం. అక్కడ శంకుస్థాపన చేసింది, మంత్రులు ఎవరెవరు వచ్చింది, మినిస్టర్లు, లోకల్గా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ. అంటే ఇతను ఇక్కడ ఒక ఫ్యాక్టరీ నడుపుతూ ఉండగా అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీ పెట్టాల్సిన అవసరం లేదు, ప్లస్ ఇతనికి అంత స్తోమత కూడా లేదు. అలాంటిది మరి అక్కడ మళ్ళీ ఇంకొక ఫ్యాక్టరీ ఇన్ని కోట్లు పెట్టి పెడతాడంటే ఇతనికి ఆ డబ్బు ఎక్కడిది? అంటే వీళ్ళు ఆర్థిక సాయం అక్కడ జరిగింది, పార్ట్నర్షిప్. మాకు ఉన్న సమాచారం కూడా అదే. వాళ్ళు కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ఇతనికి పార్ట్నర్షిప్ ఇచ్చి మేనేజ్మెంటు అప్పచెప్పే ఉద్దేశంతో అక్కడ మొబిలైజ్ చేశారు అనేది ఒక ఉన్న సమాచారం. అలాగే కరణం రాహుల్ అనే అతనికి 2016, 2016, అలాగే 17, 18, 18, 19, 19, 20 ఈ అసెస్మెంట్లు అన్నీ కూడా తీస్తే అతనికి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ నిల్లు. 2016 నుంచి 16కి నిల్లు, జీరో. అలాగ గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ వచ్చింది. ప్లస్ వాళ్ళు మీ ఇక్కడ కంపెనీ పెట్టకముందు ఒంగోలులో ఒక అద్దె అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. అలాంటిది ఇతనికి అసలు ఇంతంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని మేము ఆరాధిస్తే ఇలాంటి బాధితులు ఎంతోమంది ఉన్నారు. నెల్లూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. వాళ్ళందరూ బాధితులే. కాబట్టి ఇది అవసరమైతే మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా పెట్టి మొత్తం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళ స్తోమతలు ఏంటి, అసలు వాళ్ళకి ఎవరెవరు డబ్బులు ఇచ్చారు, ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు, ఎవరెవరు వాళ్ళతో భాగస్వామ్యం కలిపి వాళ్ళకి వాటాలు ఇచ్చారు అనేది మొత్తం అన్నీ తీయాలి. తీసిన రోజు అన్నీ నిజం వస్తాయి. ప్లస్ మా కేసు
ఆల్రెడీ కోర్టులో విచారణలో ఉంది. కాబట్టి మేము ఎక్కువగా మాట్లాడుకోకూడదు. మేము అడిగేదల్లా ఏంటంటే రీఇన్వెస్టిగేషన్ చేసి ఏదన్నా సరే సిబిసిఐడికి కానీ సిబిఐకి కానీ ఏ సంస్థ కన్నా ఇచ్చి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. అందువల్ల మేము ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ని పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే నారా లోకేష్ గారిని కానీ ఈ కేసు మీద శ్రద్ధ పెడితే ఇదొక మరొక వివేకానంద రెడ్డి కేసు అనమాట. అదేంటంటే వివేకానంద రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ కాబట్టి అది ఫేమస్ అయ్యింది. ఇతను నార్మల్ పర్సన్ కాబట్టి ఈ కేసుని తొంగలో తొక్కి దీన్ని అలాగా నీరుగార్చారు. ప్లస్ అసలు ఇంకోటి విషయం, ఒక మర్డర్ కేసు జరిగినప్పుడు బాధితులు కేసు ఒకవేళ నిజంగా కేసులో ఉన్న వాళ్ళని థర్డ్ డిగ్రీ ఉపయోగించి వీడియోలు తీసి వీడియోలు మిగతా పైన ఉన్నటువంటి మినిస్టర్లకి వాళ్ళందరికీ పంపించాల్సిన అవసరం లేదు. అంత అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. ఇప్పుడు మా అందరి మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? అలాగే థర్డ్ డిగ్రీ ఉపయోగించి వీడియోలు కెమెరాలు తీసి వీడియో రికార్డ్ చేసి అవన్నీ పైన ఉన్నటువంటి మంత్రులకు పంపించారు. ఇవన్నీ మేమేంటంటే అప్పుడున్న గవర్నమెంట్లో మేము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం కాబట్టి మేము ఇచ్చేయలేకపోయాం. తర్వాత మేము వచ్చిన తర్వాత కనుక్కుంటే రకరకాలుగా ఇవన్నీ ప్రచారం ఉంది. ఈ ప్రచారాల్లో కొన్నిటిని మేము తెలుసుకున్నది కనుగొన్నది మాకున్న సమాచారాన్ని బట్టి ఇప్పుడు కోగంటి సత్యం గారు మీకు మొత్తం వివరంగా చెప్పారు. కాబట్టి దయచేసి మీ మీడియా ముఖంగా అందరినీ కూడా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.